దేశంలో మొదట విడతగా జరుగుతోన్న ఎన్నికల్లో నిజామాబాద్ లోక్సభ స్థానానికి భారీగా నామినేషన్స్ దాఖలయ్యాయి. దీంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గడువు ముగిసే సమయానికి 242 నామినేషన్లు దాఖలయ్యాయి. 207 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇందులో 190 మంది రైతులే ఉన్నారు. ఉపసంహరణ తర్వాత 96 మంది బరిలో ఉంటే కనుక ఈవీఎంలకు బదులుగా బ్యాలెట్ పత్రాలతో ఎన్నికలు జరిగే అవకాశం ఉంటోందని ఎన్నికల అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఎర్రజొన్న, పసుపు పంటలకు మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ నామినేషన్ల రూపంలో రైతులు నిరసన వ్యక్తం చేస్తూ దేశ స్థాయిలో చర్చ జరగాలని నామినేషన్స్ వేశారు. పసుపు రైతులతో పాటు చెరకు రైతులు కూడా నామినేషన్లు వేశారు. ఈ నామినేషన్లకు సంబంధించి మరింత సమాచారం మా నిజామాబాద్ ప్రతినిధి భూపతి అందిస్తారు. లోక్సభ స్థానానికి సంబంధించి 230 నామినేషన్లు దాఖలయ్యాయి. దేశంలోనే మొదటి విడత ఎన్నికలు జరుగుతున్న నిజామాబాద్ లోక్సభ స్థానానికి అత్యధికంగా నామినేషన్ దాఖలయ్యాయి. ముఖ్యంగా తెలంగాణ జిల్లాలోనే 17 పార్లమెంటు స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో మొదటి అత్యధిక స్థానాలుగా నిజామాబాద్లో నమోదైన పరిస్థితి నెలకొంది. ఈరోజు చివరి రోజు కావడంతో భారీ స్థాయిలో ఎన్నికలకు సంబంధించి నామినేషన్లు దాఖలు చేసిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఎర్రజొన్న, పసుపు రైతులకు మద్దతు ధర కల్పించాలా, అదేవిధంగా పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేసిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా చివరి రోజు కావడంతో రైతులు భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేసిన పరిస్థితి నెలకొంది. చివరి రోజు 160 మంది పైగా నామినేషన్లు దాఖలు చేసిన పరిస్థితి నెలకొంది. ప్రధాన పార్టీ అభ్యర్థులతో పాటు అధికార పార్టీ టీఆర్ఎస్ పార్టీ తరఫున కల్వకుంట్ల కవిత, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ తరఫున మదయాష్కి, బీజేపీ తరఫున ధర్మపురి అరవింద్ పోటీ చేస్తుండగా వీరికితో పాటు 190 మంది రైతులు ఈ ఎన్నికల బరిలో పోటీ చేస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే ఎన్నికల సంబంధించి మొదటి విడత సంబంధించి భారీ ఎత్తున నామినేషన్లు దాఖలు కావడంతో సర్వత్రా ఉత్కంఠత నెలకొంది. దేశంలోనే అత్యధికంగా నిజామాబాద్ పార్లమెంటు స్థానానికి మాత్రమే అత్యధికంగా నామినేషన్ దాఖలైన పరిస్థితి నెలకొంది. దీనికి ప్రధానమైన కారణం పసుపు, ఎర్రజొన్న పంట సంబంధించిన రైతులకు మద్దతు ధర కల్పించాలా, పసుపు బోర్డు ఏర్పాటు చేయాలనే ప్రధాన డిమాండ్తో నిజామాబాద్ లోక్సభ పార్లమెంటు పరిధిలోని రైతులు భారీ స్థాయిలో నామినేషన్లు దాఖలు చేసిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా తమకు మద్దతు ధర కల్పించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని డిమాండ్ చేస్తూ గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్న పరిస్థితి నెలకొంది. అయినప్పటికీ ప్రభుత్వాలు స్పందించకపోవడంతో భారీ స్థాయిలో నామినేషన్లు దాఖలు చేసిన పరిస్థితి నెలకొంది. ఈరోజు వరకు 190 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే 230కి పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. చివరి రోజు కూడా 160 మంది పైగా దాఖలు చేసిన పరిస్థితి ఉంది. నిజామాబాద్ లోక్సభ పరిధిలోని ఆర్మూర్, బాల్కొండ, కోరుట్ల, మెట్పల్లి, జగిత్యాల నియోజకవర్గాలతో పాటు పెద్దపల్లి, ధర్మపురి ప్రాంతాలకు చెందిన రైతులు కూడా ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. అదేవిధంగా పసుపు, ఎర్రజొన్న రైతులకు తోడుగా చెరుకు రైతులు కూడా 5 చెరుకు రైతులు కూడా నామినేషన్లు దాఖలు చేసిన పరిస్థితి నెలకొంది. నిజాం షుగర్ ఫ్యాక్టరీ లే ఆఫ్ కారణంగా ఇప్పటికే రోడ్డున పడ్డ పరిస్థితి నెలకొంది. దీంతో చెరుకు రైతులు కూడా ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసనగా చెరుకు రైతులు కూడా నామినేషన్ వేసిన పరిస్థితి నెలకొంది. అదేవిధంగా పసుపు పంటకు మద్దతు ధర, గిట్టుబాటు ధర కల్పించాలా, పసుపు బోర్డు ఏర్పాటు చేయాలనే విషయమై జాతీయ స్థాయిలో చర్చ జరగాలనే కోణంలో పసుపు రైతులు భారీగా నామినేషన్లు దాఖలు చేశారు. గతంలో నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ ప్రాంతం నివారణకు చర్యలు తీసుకోవాలని 480కి పైగా నామినేషన్లు దాఖలు కాగా 1996లో ప్రస్తుత ఎన్నికల్లో 230కి పైగా నామినేషన్లు నిజామాబాద్ మాత్రమే ఎన్నికల్లో పోటీ చేస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే 96 మంది అభ్యర్థుల పైన ఈ ఎన్నికల్లో ఉపసంహరణ తర్వాత నిలబడినట్లయితే వారు తిరిగి బ్యాలెట్ పత్రాల ద్వారా ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. గత కొన్ని ఎన్నికలు ఇప్పటి వరకు ఈవీఎంల ద్వారానే కొనసాగిస్తున్నారు. ఈవీఎంల ద్వారా జరగాలంటే 96 లోపు ఉన్న వారికే ఈవీఎంల ద్వారా ఎన్నికలు జరిగే పరిస్థితి ఉంది. అయితే ఇది బ్యాలెట్ పత్రాల ద్వారానే నిజామాబాద్ ఎన్నికలు జరిగే అవకాశాలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. చెరుకు రైతులు, అదేవిధంగా పసుపు, ఎర్రజొన్న రైతులు తమకు మద్దతు ధర, గిట్టుబాటు ధర కల్పించే విషయాలను కోరుతూ నిజామాబాద్ లోక్సభ పార్లమెంటు పరిధిలో ఆందోళన చేస్తూ దేశవ్యాప్తంలో చర్చ జరగాలనే ఉద్దేశంతో ఈసారి నామినేషన్లు జారీ చేశారు. అయితే ప్రధాన పార్టీల అభ్యర్థులకు మాత్రం
పసుపు రైతులు దడ పుట్టిస్తున్న పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఇక్కడ ప్రధానంగా ముగ్గురు అభ్యర్థులు పోటీ చేస్తున్నప్పటికీ వారికి ధీటుగా రైతులు పోటీ చేయడంపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది. ఏదేమైనప్పటికీ ఏప్రిల్ 11న జరగనున్న ఎన్నికలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. నిజామాబాద్ లోక్సభ స్థానంపై భారీ స్థాయిలో నామినేషన్లు దాఖలు కావడంతో ఓ చర్చ మాత్రం కొనసాగుతుంది. కెమెరా పర్సన్ కృష్ణతో భూపతి, AP24.